ఒకసారి తెర ముందు చూద్దామని గతంలో ఒకసారి పిలిచారు, ఈరోజు ప్రభాకర్ గారు ప్రేమతో పిలిచారు. చాలా సంతోషం. ఈ మంచి పుస్తకం చాలా అద్భుతంగా ఉంది. ఒక భాషలో చెప్పాలంటే ఇది మెడికల్ షాప్లో A to Z అని ఒక విటమిన్ ట్యాబ్లెట్ ఉంటుంది. అట్లాంటి అందరికి పనికి వస్తుంది. ఆల్ విటమిన్స్ ఉన్నాయి. గురు శిష్యులు, దేవుళ్ళు, పాట పాడుకునే వారికి అన్ని అంశాలను స్పృశించారు రాజన్న గారు. ఎన్నికలలో వచ్చే వారిని కూడా వదిలిపెట్టలేదు. అంటే వారి యొక్క దినచర్య చూస్తుంటే సినారే గారికి ఒక సిద్ధాంతం ఉంటుంది. ప్రతినిత్యం ఏదో ఒకటి రాశారు ఖచ్చితంగా. ఒక రోజు ఒక కవితనో ఒక గేయమో వారి నిత్య జీవితంలో ప్రతిదినం ఉంటుంది. అదేవిధంగా రాజన్న గారు కూడా ప్రతి నిత్యం కూడా ఏదో ఒక సందర్భంలో ఒక గీతాన్ని రాసినట్టు. మొన్న పుష్కరాలు వచ్చినాయి, పుష్కరాల మీద కూడా గీతం రాసేశారు. అంటే ప్రతినిత్యం ఏదో ఒక విధంగా ఒక గేయం రాయాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో మంచి పుస్తకాన్ని రూపొందించినారు. నేను దాదాపుగా ఇప్పుడే అని చూసినాను. ఒక గమ్మత్తైన విధానాన్ని పాటించినాను. అది ఏంటంటే పల్లవిలో ఒక సినిమా పాట టైటిల్ తీసుకుంటారు. మనం సినిమాలలో కొన్ని ట్విస్ట్లు వస్తుంటుంటాయి. అంటే ఒక సన్నివేశం జరిగిన తర్వాత ఇది జరుగుతుందని మనం గేజ్ చేస్తాం, కానీ సినిమాలు అట్లా జరగదు, వేరేగా జరుగుతుంది. ఎందుకంటే అందుకే దాని డైరెక్షన్ అంటారు. వాళ్ళని మనం అనుకున్నట్టు చూపెట్టాడు, వేరే విధంగా చూపెట్టాడు. అదేవిధంగా రాజన్న గారు కూడా ఎవరో వస్తారని ఒక పాట రాస్తారు. అయితే మనం ఏమనుకుంటాం, శ్రీశ్రీ వచ్చింది కావచ్చు అని అనుకుంటాం, కానీ మళ్ళీ కింద అది ఉండదు, దానికి సంబంధం ఉండదు. ఇట్లా ప్రతి పాటలో కూడా మీరు ఏ పాటైనా తీయండి, ఒక పాత టైటిల్ మీకు కనబడుతుంది. అంటే మనం అనుకుంటాం, అదే ఆ పాటను బట్టి రాసేసాడేమో అని అనుకుంటాం, కానీ ఆ పాటను చదివితే ఆ పాటకు ఈ పాటకు సంబంధం ఉండదు. సంబంధం లేకుండా రాశారు. అది ఒక తీరులో చెప్పాలంటే కొద్దిగా కష్టమైన పని. ఎందుకంటే ఒక పాట టైటిల్ వచ్చిన తర్వాత మన భావన అంతా, ఉదాహరణకు నేను ఇక్కడ ఒక పాట చదివాను అనుకోండి, రెండో పాట చదవాలంటే వాయిద్యాలు లేకుంటే కష్టం. వాయిద్యాలలో మొదట ఒక బిట్ ఇస్తాడు, కాబట్టి మనం ఆ బిట్ను బట్టి అందులోకి వెళ్తాం. రాసేటప్పుడు కూడా మనిషి ఒక టైటిల్ తీసుకొని రాసినప్పుడు పాత టైటిల్లో ఉన్న భావాన్ని మనసు ఎప్పుడు గుంజుతుంది. ఆ విధంగా ఒక టైటిల్ వారు పెట్టుకొని పాటను మొత్తం రాశారు. ఏ పాటలైనా ఒక సత్యాన్ని అందించారు. మామూలుగా సాహిత్యంలో మామూలుగా పాటలో వచ్చే పాయే అట్లాంటి సందర్భాలు కాకుండా ప్రతి పాటలో ఒక మోరల్, ఒక నీతి మనకు దొరుకుతుంది. ఆ విధంగా ఉంది. ఒక దగ్గర వచ్చినటువంటి భావం ఇంకో పాటలో ఎక్కడ కూడా దాదాపు రాకుండా చూశారు. కొన్ని కొలతలు చూసుకోవాల్సి వస్తుంది. మెజర్, మనం పాట అనేటప్పటికీ మెజర్ అవసరం ఉంటుంది. నాకు పెద్ద డ్రెస్ వేసుకుంటే అందంగా ఉండదు, తర్వాత పక్కవాడికి పెద్ద డ్రెస్సు, పెద్దవాడికి చిన్న డ్రెస్ వేస్తే కుదరదు, లైన్. ఆ మెజర్స్ ఒకసారి చూసుకుంటే ఒక అద్భుతమైనటువంటి సినీ గేయ లలిత గీతాల తర్వాత అనేక భావాలను సృష్టింపజేసేటువంటి కవి రాజన్నలో దాగి ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. తర్వాత ఇది అనేక గేయాలను పంచి విపంచి అయిందని నేను అనుకుంటున్నాను. అనేక గేయాలు, బాల గేయాలు, మాస్టర్కు శిష్యుడికి, కనీసం తాగివాడేవాడిని కూడా పాట కమ్మగానే తాగిండు అని చెప్పి అంటే తాగిన వాడికి కమ్మగా కూడా కొడతాడు. మీరు ఎప్పుడైనా చూడండి, తాగిన వాళ్ళతో మనం ఎక్కడో విమర్శ చేయడు, ఎందుకంటే ఆ మత్రువుని మనం వాడు ఏమైనా చేస్తాడు. కాబట్టి కమ్మగా పుల్లుగా తాగినారే ఒక పాట రాశారు. అంటే కాకుంటే నీకే ఉంటుందంటే తాగొద్దనే విషయమే ఉంటుంది, తాగవని చెప్పడం ఉండదు. ఈ విధంగా తర్వాత కొన్ని సామెతలు తీసుకున్నారు. అంటే ఒక పాటలోని ఎక్కడో ఒక నీతి ఉంటుంది, ఆ నీతిని తీసేసుకొని ఒక పాట రాశారు. 1910 సంవత్సరంలో గురజాడ అప్పారావు బహుశా
రాసినటువంటి దేశం అంటే మట్టి కాదు అని ఒక పాటను తీసుకొని, అంటే నా భావన ఇది, వట్టి మాటలు కట్టి పెట్టుకొని గట్టి మేలు తల పెట్టబోయి అని ఒక 2 లైన్లు ఉంటాయి. దాన్ని తీసుకొని ఒక పాట రాశాను. అంటే నేను అదే తీసుకున్నారా లేదా అనేది కాదు, కానీ దాని అర్థం అదే ఉంటుంది. అంటే వట్టి మాటలు మాట్లాడకు, ఏదైనా పని చేయని ఒక పాట రాశాను. ఇట్లా అంటే మనకు ఆలోచన రావడానికి కంపల్సరిగా ఒకటి చూస్తేనే ఇంకొక ఆలోచన వస్తుంది. మనం బ్లైండ్గా ఉంటే ఏ ఆలోచన రాదు. అనేక పుస్తకాలు కానివ్వండి, అనేక మంది సాంగత్యం వల్ల ఒక ఆలోచన, ఒక పాట చదివినప్పుడు వచ్చినటువంటి భావాన్ని తను స్వంతగా తన పదాలతోని, అద్భుతమైనటువంటి పదాలతోని అనేక పాటలు కూర్చాడు. అది సంగీతంలో పాడేటప్పుడు ఒక అక్షరం అటు ఇటు అయినా గాయకుడు దాన్ని సవరించుకుంటూ చేస్తాడు. ఈ విధంగా మొత్తం మీద అద్భుతమైనటువంటి ఒక ఈ గేయ సంపుటి అందించారు. ఇందులోంచి ఒక్క 2-3 పాటలు నాకు తోచిన విధంగా మీకు వినిపించి నేను ముగిస్తాను. ఒక పాట నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరో వస్తారని అని ఒక పాట ఉంటుంది. అది మన జీవితంలో చాలా అద్భుతమైనటువంటి పాట. విని మనకు నిత్య జీవితంలో ఉపయోగంగా ప్రతి అంశంలో ఉంటుంది. ఆ పాటను టైటిల్గా ఆ వర్డ్ తీసేసుకొని ఒక అద్భుతమైన పాట రాశారు. చిన్నగా నేను శృతి పెట్టుకుంటాను, ఇబ్బంది లేకుండా. ఎవరో వస్తారని ఎదురు చూడకు, ఎవరు రాలేదని చింతించకు. ఎవరో వస్తారని ఎదురు చూడకు, ఎవరు రాలేదని చింతించకు. పదరా సోదరా కదులు ముందుకు, పదరా సోదరా కదులు ముందుకు. కదంలోన కలకల నిరాశెందుకు, కదంలోన కలకల నిరాశెందుకు. ఎవరో వస్తారని ఎదురు చూడకు, ఎవరు రాలేదని చింతించకు. లక్ష్యమే నీ లక్ష్యంగా, లక్ష్యమే నీ లక్ష్యంగా లక్షణమై కదులు. నువ్వు లక్ష్యమే నీ లక్ష్యంగా లక్షణమై కదులు. ప్రణాళికల పరుగులు ఫలితాలని సాధించగా, ప్రణాళికల పరుగులు ఫలితాలని సాధించగా. ఎవరో వస్తారని ఎదురు చూడకు, ఎవరు రాలేదని చింతించకు. ఎవరు రాలేదని చింతించకు. ఇందులో కష్టం ఏంటంటే అది ఎంత వదిలిపెట్టదు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి విని మనలో ఉంటుంది కాబట్టి అది తప్పించుకొని మనం వేరేగా రాగంలో పాడాలంటే కొద్దిగా సమయం తీసుకున్నా. ఆ తర్వాత ఇంకొక 2 చిన్న పల్లవులు మాత్రమే, పాట మొత్తం వినిపించడం లేదు.
చిన్న పిల్లలకు అంటే బడి ఈడు పిల్లలకు మాస్టర్లకు ఒక అద్భుతమైన ఔషధంలా ఉండేటువంటి అనేక గీతాలను రచించారు. మనందరికీ తెలుసు, చిన్నపిల్లలను డాక్టరు పుట్టగానే జాండీస్ లాగైతే మొక్కలు వేసి ఎండ పట్టుకోమనంట. ఆ పదాన్ని మంచి నీరెండకు నిల్చోవాలి అని ఒక చక్కటి పదం. ఇట్లా అనేకం ఉన్నాయి, అనేకం తన జీవిత సత్యాలను మనం పాటించాల్సిన అనేకం రాశారు. అందులో ఒక చిన్న గేయం